హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు రాజ్యాకాంక్ష. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు శ్రమ పడితే పడ్డావు గాని శ్రమ ఫలితం చేతికందే సమయానికి దాన్ని జయమల్లుడిలాగా జార విడిచేవు సుమా. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు జయమల్లుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు పైఠన దేశంలోని రాజులందరూ సమావేశమై తమలో తాము యుద్ధాలు చేసుకోకూడదని, యుద్ధాల వల్ల అందరికీ నష్టమే కలుగుతున్నదని, రాజ్యాలన్నీ సఖ్యంగా ఉన్న పక్షంలో ప్రజల సుఖసౌఖ్యాలు పెంపొంది సుభిక్షం ఏర్పడుతుందని నిశ్చయించుకున్నారు. పైఠన దేశంలోని ఒక తరం రాజులు ఈ ఒప్పందాన్ని చిత్తశుద్ధిగా పాటించారు. అయితే అన్ని దేశాలు ఇందువలన సత్ఫలితాన్ని పొందలేదు. వీరమల్లుడనే వాడి రాజ్యంలో దుర్మార్గులు విజృంభించారు. అరాచకం పెరిగింది. వీరమల్లుడు మరీ సాధువు కావటం చేత, వయసు మీరినవాడు కావటం చేత అరాచకం గురించి ఉదాసీనుడుగా ఉండిపోయాడు. కానీ కొత్తగా రాజ్యానికి వచ్చిన పొరుగురాజు ఇంద్రదత్తుడనేవాడు తన సరిహద్దు మీద అరాచకం తాండవించటం సహించలేకపోయాడు. తన తండ్రి తరం వాళ్ళు చేసుకున్న ఒప్పందము అంత మంచిది కాదని, రాజైన వాడు బలప్రయోగం ద్వారా పాలించకపోతే కోరలు తీసిన పాము కన్నా అసమర్థుడైపోతాడని అతడి విశ్వాసం. అందుచేత ఇంద్రదత్తుడు వీరమల్లుడిపైన యుద్ధం ప్రకటించి సైన్యాలతో సహా దండెత్తి వచ్చాడు. ఇంద్రదత్తుడి ఈ ప్రయత్నాన్ని నిలిపించమని వీరమల్లుడు మిగిలిన రాజులకు కబురు చేశాడు. వారు ఒకరి రాజకీయ విషయాల్లో మరొకరు జోక్యం కలిగించుకోవటం తమ తల్లిదండ్రులు చేసుకున్న ఒప్పందానికి విరుద్ధమని చెప్పి తప్పించుకున్నారు. వీరమల్లుడికి యుద్ధం చేయాలన్న కోరిక గాని, యుద్ధం చేసే శక్తి గాని లేదు. అందుచేత అతను తన భార్యను, చిన్న కొడుకును వెంటబెట్టుకుని వింధ్యారణ్యాల్లోకి పారిపోయాడు. ఒక్క చుక్క కూడా రక్తం చెందకుండా వీరమల్లుడి రాజ్యము ఇంద్రదత్తుడి వశమైంది. అతను కఠినమైన శాసనాలు ప్రయోగించి దేశంలోని దుష్టశక్తులన్నింటినీ నిర్మూలించి ప్రజల జీవితాన్ని చక్కబెట్టాడు. ప్రజాక్షేమం చక్కగా సాధించాడు. వింధ్యాటడవులలో నివాసం ఏర్పరచుకున్న వీరమల్లుడు కొంతకాలానికి చనిపోతూ తన కొడుకైన జయమల్లుణ్ణి పిలిచి అతనితో తనకు రాజ్య నష్టం ఎలా జరిగింది చెప్పి, నాయనా, నేను ఒప్పందానికి కట్టుబడి నా శత్రువైన ఇంద్రదత్తుడితో యుద్ధం చేయక రాజ్యం విడిచి పారిపోయి వచ్చేశాను. కానీ నీకు రాజ్యాకాంక్ష ఉన్న పక్షంలో ఇంద్రదత్తుడిని ఓడించి నీ రాజ్యం నువ్వు తీసుకో. మా తరం వాళ్ళందరూ చేసుకున్న ఒప్పందము నీకు వర్తించదు. నువ్విప్పుడు రాజువైనా కావు అన్నాడు. తండ్రి కన్నుమూశాక జయమల్లుడు తన తండ్రి కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోవటానికే నిశ్చయించుకున్నాడు. అతనిలో రాజ్యాకాంక్ష ఉన్నది. పైగా అటవికుల మధ్య తిరిగి భయంకరమైన మృగాల్ని సైతం ఒంటరిగా వేటాడటంలో లాఘవం సంపాదించాడు. అసాధారణమైన జవసత్వాలు, ధైర్య సాహసాలు అలవర్చుకున్నాడు. అయితే తన రాజ్యం తనకు తిరిగి రావాలంటే అందుకు గాను దీర్ఘ ప్రయత్నం అవసరమవుతుందని జయమల్లుడికి తెలుసు. తనకు జవసత్వాలు, ధైర్య సాహసాలు, గురి, పరిగెత్తే శక్తి మొదలైనవన్నీ ఉన్నాయి. కానీ యోధుడికి అవసరమైన అస్త్ర విద్య రాదు. వేటలోనూ కొట్లాటలోనూ జయమల్లుడిని మించగలవాడుండడు. కానీ యుద్ధం దారి వేరు. అందుకు అస్త్ర విద్యా నైపుణ్యం కావాలి. రాజ్యం కొరకు పోరాడేవాడికి సేన కూడా కావాలి. ఇదంతా సమకూర్చుకోవటానికి చాలా కాలం శ్రమపడాలి. అందుచేత జయమల్లుడు తన తల్లితో సహా పైఠన దేశానికి తిరిగి వచ్చి ఒక చిన్న రాజ్యంలోకి ప్రవేశించి అక్కడ అస్త్ర విద్యలు అభ్యసించాడు. తర్వాత అతను మరొక రాజ్యానికి వెళ్ళి అక్కడి రాజు వద్ద ఒక సైనికుడిగా చేరి త్వరలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. కొంతకాలానికి అతని తల్లి కూడా చనిపోయింది. అప్పుడు అతను తనకు రాజ్యప్రాప్తి కలిగే మార్గాల్ని గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఇంద్రదత్తుణ్ణి యుద్ధంలో ఎదిరించి ఓడించి తన తండ్రి రాజ్యాన్ని తాను తిరిగి పొందటము అసంభవం. అందుకు అవసరమైన సేన, డబ్బు తను సంపాదించలేడు. ఇక మిగిలినది ఒకటే మార్గం, యుక్తి మార్గం. శక్తి వల్ల సాధించలేనిది యుక్తి వల్ల సాధ్యమవుతుంది. కనుక జయమల్లుడు తన పేరు మార్చుకొని ఇంద్రదత్తుడి కొలువులో చేరి అవకాశం కోసం వేచి ఉండి ఇంద్రదత్తుడిని తెగటార్చి తాను ఫలానా అని ప్రకటించుకుంటే
తనను సేనలు, ప్రజలు న్యాయమైన రాజుగా ఆమోదిస్తాయనుకున్నాడు. తాను కష్టపడి సేనను పోగు చేసే అవసరం తప్పిపోతుంది. యుద్ధం అవసరం ఉండదు కనుక తమ తండ్రుల కాలం నాటి ఒప్పందానికి భంగమూ రాదు. ఈ విధంగా ఆలోచించుకొని జయమల్లుడు తన తండ్రి రాజ్యంలోకి ప్రవేశించి ఇంద్రదత్తుడి సేనలో చేరాడు. జయమల్లుడు స్ఫురద్రూపి. అతను తనకు గల సమస్త శక్తులను ప్రదర్శించి చూపించాడు. ఇంద్రదత్తుడు ఆ కుర్రవాణ్ణి చూసి చాలా ముచ్చటపడ్డాడు. అతన్ని తన అంగరక్షకుల్లో ఒకడిగా పెట్టుకున్నాడు. జయమల్లుడు దేశంలోని పరిస్థితిని శ్రద్ధగా పరిశీలించాడు. ఇంద్రదత్తుడు పరిపాలనలో కఠినుడే అయినా స్వభావం చేత క్రూరుడు కాడు. ఆయన కొలువులో ఆయన కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. ఆయన పేరు చెబితే దుర్మార్గులకు సింహస్వప్నం. ప్రజలకు ఎలాంటి ఈతి బాధలు లేవు. తన తండ్రి పరిపాలిస్తూ ఉండిన కాలంలో ప్రజలు అనేక రకాల భయాలకు లోనైనట్లు విని జయమల్లుడు చాలా బాధపడ్డాడు. ఇంద్రదత్తుడు తరచు వేట వెళ్ళేవాడు. వేటలో జయమల్లుడి అసాధారణ శక్తులు ఇంద్రదత్తుడికి మరింత కొట్ట వచ్చినట్లు కనపడ్డాయి. ఘాతుక మృగాలను కూడా జయమల్లుడు మూరెడు కర్ర తప్ప మరో ఆయుధం లేకుండా ఎదుర్కోవటము ఇంద్రదత్తుడు కళ్ళారా చూసి విభ్రాంతుడయ్యాడు. భయము, దిగ్భ్రమ జయమల్లుడిలో మచ్చుకైనా లేవు. అది చూసిన తర్వాత ఇంద్రదత్తుడు జయమల్లుడి వెంట లేకుండా వేటకు బయలుదేరి ఎరగడు. ఒకసారి ఇంద్రదత్తుడు వేటకు బయలుదేరాడు. వేట తమకంలో రాజు తన పరివారాన్ని వెనకపడనిచ్చి చాలా దూరం వెళ్ళిపోయాడు. చివరికి ఆయన వెనక్కి తిరిగి చూసేసరికి జయమల్లుడొక్కడే తనను వెన్నంటి వస్తూ ఉండటం రాజుకు కనిపించింది. ఇంద్రదత్తుడు ఒక చెట్టు నీడన గుర్రాన్ని దిగి అక్కడ కాసేపు విశ్రమించి బడలిక తీర్చుకుందామనుకున్నాడు. కానీ తల కింద ఎత్తులేదు. ఆయన ఉద్దేశం గ్రహించి జయమల్లుడు తన తొడపైన రాజు తల పెట్టుకొని పడుకోనిచ్చాడు. పడుకున్న మరుక్షణమే రాజుకు మంచి నిద్ర పట్టింది. తన శత్రువును హతమార్చడానికి జయమల్లుడికి మంచి అవకాశం దొరికింది. తన మొలనున్న బాకు తీసి రాజు గుండెల్లో పొడి చేయటానికి ఒక్క క్షణం పట్టదు. అలా చేద్దామన్న కోరిక కూడా అతనిలో చాలా తీవ్రంగా కలిగింది. అయినా జయమల్లుడు దాన్ని అణిచిపెట్టాడు. అంతలోనే ఇంద్రదత్తుడు పట్టుకోండి పట్టుకోండి అంటూ కంగారుగా నిద్ర నుంచి లేచి కూర్చున్నాడు. ఆయన జయమల్లుడిని చూసి కొంత శాంతించి, నువ్వేనా? నాకొక పీడకల వచ్చింది. నేను ఇలాగే వీరమల్లుడి కొడుకు తొడపైన తలపెట్టుకొని పడుకున్నానట. వాడు నన్ను చూసి గుడ్లురుముతూ నా తండ్రి రాజ్యం కాజేస్తావా అంటూ తన బాకు ఎత్తి నన్ను గుండెల్లో పొడవబోయాడట. నేను అదిరిపడి వెర్రిగా కేకలు పెట్టాను. ఇంతలో మెలకువ వచ్చింది అన్నాడు. రాజు పెట్టిన కేకలు ఆయనను వెతుక్కుంటూ వస్తున్న పరివారానికి వినిపించాయి. వాళ్ళు కేకలు వినిపించిన దిక్కుగా పరిగెత్తుకుంటూ రాసాగారు. మహారాజా, మీకు వచ్చిన కల బొత్తిగా అబద్ధం కాదు. నేను వీరమల్లుడి కొడుకునే. మిమ్మల్ని చంపాలన్న కోరిక నాలో తలెత్తిన మాట కూడా నిజమే. దాన్ని అతి కష్టం మీద అణిచిపెట్టుకున్నాను అన్నాడు జయమల్లుడు. ఇంద్రదత్తుడు ఈ మాటలు విని నిర్ఘాంతపోయి, ఎందుకు నన్ను చంపావు కాదు అని అడిగాడు. జయమల్లుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పక, ఇలాంటి పరిస్థితి మరొకసారైనా కలగవచ్చు. అందుచేత నన్ను అంగరక్షకుడుగా పెట్టుకోవటం మీకు క్షేమం కాదు. నాకు సెలవిప్పించండి అన్నాడు. దానికి ఇంద్రదత్తుడేమీ సమాధానం చెప్పక తన పరివారం సమీపానికి రాగానే ఇతన్ని బంధించండి అన్నాడు. ఒక్క బాకు మాత్రమే ఉండి కూడా జయమల్లుడు తనను చుట్టుముట్టిన భటులతో హోరాహోరీగా పోరాడి అందర్నీ గాయపరిచి తను కూడా గాయపడి చివరికి వారికి చిక్కుపోయాడు. ఇంద్రదత్తుడు అతన్ని రాజధానికి పట్టుకుని పోయి అతని గాయాలకు చికిత్స చేయించి కొద్ది రోజుల అనంతరము అతన్ని వీరమల్లుడి పూర్వపు రాజ్యానికి రాజుగా తానే స్వయంగా అభిషేకించి తన పూర్వరాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, నాకు 2 సందేహాలు. జయమల్లుడు ఇంద్రదత్తుని చంపకపోవటానికి కారణమేమిటి? భయమా, రాజభక్త, లేక తమ తండ్రుల నాటి ఒప్పందం మీద గౌరవమా? ఇంద్రదత్తుడు వీరమల్లుడి రాజ్యాన్ని జయమల్లుడికి ఎందుకు తిరిగి ఇచ్చాడు? అతని వల్ల తనకు ప్రమాదం ఉన్నదని భయమా, లేక తనను చంపకుండా వదిలిపెట్టినందుకు అతడిపైన కృతజ్ఞత? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇంద్రదత్తుడు ప్రజారంజకుడు, ప్రజల హితం కోరి రాజ్యం చేసేవాడు కానట్లయితే జయమల్లుడు అతన్ని నిశ్చయంగా చంపి ఉండేవాడు.
తన తండ్రి ప్రజారంజకంగా పరిపాలించలేదు. అటువంటి పరిస్థితిలో తాను ఇంద్రదత్తుణ్ణి చంపటం వలన ప్రజలు తనను చూసి హర్షించరు, తన పక్షం కారు. అందుకే అతను రాజును చంపలేదు. జయమల్లుడిలాంటి శౌర్య పరాక్రమాలు, ఆత్మ నిగ్రహము కలవాడు పరిపాలనలో సమర్థుడైతాడు. అతని పరిపాలనలో అరాచకము తల ఎత్తదు. ఆ ధైర్యంతోనే ఇంద్రదత్తుడు అతనికి తండ్రి రాజ్యం ఇచ్చేశాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. మరొక కథ పేరు కరువు కాటకాలు. ఇది పరోపకారి పాపన్న కథ. ఒకసారి పాపన్న నివసించే దేశంలో పెద్ద కరువు ఏర్పడింది. వానలు కురవలేదు, పంటలు పండలేదు. కరువు నివారణ కోసమై రాజుగారు బావులను మరింత లోతుగా తవ్వించాడు. అందువల్ల లాభం లేకపోయింది. బొక్కసంలో ధనం ఉన్న మేరకు దూరదేశాల నుంచి ఆహార ధాన్యాలు తెప్పించి ప్రజలకు పంచిపెట్టించాడు. బొక్కసం కూడా ఖాళీ అయింది. ఈ సమయంలో ఒకనాటి తెల్లవారుజామున పాపన్నకొక చిత్రమైన కల వచ్చింది. అందులో పాపన్నకు రాజుగారు కనిపించి తూర్పుగా కనపడే కొండల్ని చూపిస్తూ, ఆ కొండలలో ఎక్కడో ధనరాశులున్నాయని మా కులదేవత చెప్పింది. ఆ ధనం గురించి తెలుసుకురమ్మని భటుల్ని పంపితే ఒక్కరు కూడా తిరిగి రాలేదు. ప్రజలు మాడి చస్తుంటే ఏమీ చేయలేకుండా చూస్తూ కూర్చోవటం బాధగా ఉన్నది. ఆ ధనం సంగతి తెలుసుకుని వచ్చేవారెవరూ కనిపించలేదు. కాస్త నీవా పని చేస్తావా అని అడిగాడు. అంతకంటేనా ప్రభు, ఇప్పుడే బయలుదేరతాను అని పాపన్న అంటూ ఉండగా పాపన్నకు మెలకువ వచ్చింది. తనకు వచ్చిన కలను తలుచుకొని పాపన్న చాలా ఆశ్చర్యపడ్డాడు. అది ఇంకా కళ్ళకు కట్టినట్టే ఉన్నది. పాపన్న రాజు వద్దకు వెళ్ళి స్వప్న వృత్తాంతం చెబుదామనుకున్నాడు. కానీ కల వాస్తవమో కాదో ముందుగా తేల్చుకోవటం మంచిదని అతనికి అనిపించింది. అందుచేత పాపన్న ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి తూర్పుగా ప్రయాణమయ్యాడు. అతను తూర్పు కొండల యువతల అరణ్య ప్రదేశం గుండా పోయేటప్పుడు అక్కడ గ్రామాలలో నివసించేవారు ఆ కొండలలోకి ఎవరూ వెళ్ళరని, వెళ్ళిన వారెవరూ తిరిగి రారని, ఒకప్పుడు కొందరు రాజభటులు అడ్డుగా వెళ్ళి మరి తిరిగి రాలేదని చెప్పారు. ఈ మాటలు విన్న మీదట పాపన్నకు తన కలలో కొంత నిజం ఉన్నట్లే తోచి ముందుకు వెళ్లాలనే నిశ్చయం మరింత దృఢమైంది. ముందుకు పోతున్న కొద్దీ అరణ్యము కీకారణ్యమైంది. అటువంటి ప్రాంతంలో నడుస్తూ ఉండగా హఠాత్తుగా ఒక మనిషి పాపన్న దారిలో అడ్డంగా ప్రత్యక్షమై, మీరా పాపన్న గారు? ఇంకెవరో అనుకున్నాను. ఏమిటిలా అరణ్యంలోకి వస్తున్నారు అని అడిగాడు. పాపన్న ఆ మనిషిని గుర్తుపట్టాడు. ఆ మనిషి ఒక దొంగ. లోగడ పాపన్న ద్వారా చికిత్స పొంది రక్షించబడినవాడు. పాపన్న అతనితో తన కల గురించి చెప్పి, జనము తిండికి అల్లాడిపోతున్నారు. కొండల్లో ఆ ధనం ఎక్కడ ఉన్నది వెతకటానికి నువ్వు సహాయం చేస్తావా అని అడిగాడు. అది సాధ్యమయ్యే పని కాదే. ఇది భయంకరమైన ప్రదేశం. ఇక్కడికెవరూ రాకూడదు. నా పైన దయ ఉంచి మీరు తిరిగి వెళ్ళండి అన్నాడు ఆ దొంగ. ఒక వంక ప్రజలు తిండి లేక కటకట పడుతూ ఉంటే ఇక్కడ ధనం ఉన్నదని తెలిసి ఎలా వెనక్కిపోను అని పాపన్న అడిగాడు. బాబు, అలాంటి దయా దాక్షిణ్యాలకి ఇక్కడ చోటు లేదు. మీరు దయచేసి వెళ్ళిపోండి అన్నాడు దొంగ. ఇంతలో మరొక మనిషి ఎక్కడి నుంచో వచ్చి, ఎవడు వీడు? ఇక్కడేం పని మీద వచ్చాడు? చేతులు కాళ్ళు కట్టి ఈడ్చుకుపోక నిలబడి వీడితో మాట్లాడుతున్నావేమిటి అని దొంగతో అన్నాడు. వాడు కూడా దొంగల ముఠాకు చెందినవాడే. వాడితో మొదటి దొంగ రహస్యంగా పాపన్న గురించి చెప్పి ఏం చేద్దాం అని సలహా అడిగాడు. మన నాయకుడి దగ్గరకు తీసుకుని పోదాము అన్నాడు రెండో దొంగ. ఇద్దరూ కలిసి పాపన్నను దొంగల నాయకుడి వద్దకు తీసుకొని పోయారు. మొదటి దొంగ తమ నాయకుడి చెవిలో రహస్యంగా పాపన్న ఒకప్పుడు తనకు చేసిన ఉపకారం గురించి చెప్పాడు. అంతా విని దొంగల నాయకుడు పాపన్నతో, మా ప్రాంతానికి వచ్చిన వాడని ప్రాణాలతో పోనిచ్చే అలవాటు మాకు లేదు. అయినా నీవు మాకు ఉపకారం చేసి ఉన్నవాడివి కనుక నిన్ను నిరపాయంగా తిరిగి వెళ్ళిపోనిస్తాను, సరేనా అన్నాడు. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. కానీ నాకు ఒక్క ఉపకారం చేయించండి. ఈ కొండలలో ఉండే ధనరాశులు నాకు చూపించినట్లయితే నేను తిరిగి వెళ్ళి వాటి వివరాలు రాజుగారితో చెప్పి ఆ తర్వాత జరగవలసిన ఏర్పాట్లు చేయిస్తాను అన్నాడు పాపన్న. ఇంకా నయం, ఇంతవరకు నువ్వు చూసింది ఎవరికీ చెప్పనని మా కాళికామ్మ వారి ఎదుట ప్రమాణం చేస్తేనే నిన్ను ప్రాణాలతో తిరిగి పోనిచ్చేది అన్నాడు దొంగల నాయకుడు. నాకు చూపడం ఇష్టం లేకపోతే ఇక్కడ ఉండే ధనాన్ని మీరే తిన్నగా రాజుగారి వద్దకు పంపండి అన్నాడు పాపన్న.
దొంగల నాయకుడు మరింత మండిపడి, మా కష్టార్జితాన్ని మేము ఎవరికీ ఇవ్వము, మా సంగతి ఎవరికీ చెప్పనని కాళిక ముందు ప్రమాణం చేయకపోతే నిన్ను కాళికకు బలి ఇచ్చేస్తాము అన్నాడు. నేనలాంటి ప్రమాణం చేయలేను అన్నాడు పాపన్న. మరుక్షణమే దొంగలు పాపన్నను చెరొక రెక్క పట్టుకుని కాళికా విగ్రహం వద్దకు తీసుకొని పోయారు. అది 2 నిలువుల ఎత్తుగల భయంకరమైన విగ్రహం. ఇప్పుడైనా కాళిక ముందు ప్రమాణం చెయ్యి, ప్రాణాలతో బయటపడతావు అన్నాడు దొంగల నాయకుడు. నేనిక్కడికి డబ్బు కోసం వచ్చాను, మీ రహస్యాన్ని కాపాడటానికి కాదు అన్నాడు పాపన్న దృఢంగా. పాపన్న తలను తెగేయటానికి దొంగల నాయకుడు కత్తి ఎత్తాడు. ఆ క్షణంలోనే కాళికా విగ్రహము ఎవరో తోసినట్టుగా మొదలంటూ విరుచుకొని పక్కకు ఒరిగి దొంగల నాయకుడి పైన పడింది. దొంగల నాయకుడు దాని క్రింద పడి ఒక్క మూలుగుతో ప్రాణాలు వదిలాడు. చూశారా, నన్ను దేవే ఇలా పంపించింది. మీకింక మీ నాయకుడితో పనిలేదని చెప్పటానికి అతన్ని బలిపుచ్చుకున్నది. ప్రజలు కరువు బాధ నుంచి బయటపడటానికి మీ ధనం అవసరం. ఈ మాట కలలో దేవి చెప్పిన మీదటనే నేను ఇలా వచ్చాను. నా వెంట రండి, రాజుగారు మిమ్మల్ని శిక్షించకుండా నేను చూస్తాను. మీరంతా మామూలు ప్రజలతో కలిసి జీవించటం ప్రారంభిస్తే దేవి సంతోషిస్తుంది అని పాపన్న దొంగలకు నచ్చజెప్పాడు. పాపన్న ధైర్యం కళ్ళారా చూసిన దొంగలకి అతని మాటలతో సులువుగా గురి కుదిరింది. వాళ్ళు తమ ధనమంతా మోసుకొని రాజుగారి వద్దకు పాపన్నతో వెంట వెళ్లారు. రాజుగారు దొంగలందరినీ క్షమించి వాళ్ళకి జీవనోపాధులు ఏర్పాటు చేసి వారి ధనంతో కరువు నివారణ యత్నాలు చేశాడు. మరొక కథ పేరు రాజు మెదడు. రచించిన వారు సి మాధవరావు గారు. ఒకప్పుడు దండకారణ్యంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఆటవిక జీవితం గడుపుతూ నాగరికత అన్నది లేకుండా జీవించారు. అయితే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రాజు ఏర్పడి జీవితము క్రమబద్ధమైతూ వచ్చింది. ఆ కాలంలో దండాపదమనే ప్రాంతంలో జీవితము అరాచకంగా ఉంటూ వచ్చింది. బలవంతులు బలహీనులను యథేచ్ఛగా పీడిస్తూ వచ్చారు. ఆ కారణంగా సామాన్య ప్రజలు ఏ పని సక్రమంగా కొనసాగించలేకపోయారు. ఎందుకంటే శ్రమ ఫలితము వారికి దక్కిన దాకా నమ్మకం లేదు. దండాపదంలో సుమిత్రుడు అనే ఒక బుద్ధిశాలి ఉండేవాడు. తన దేశపు ప్రజల జీవితము దుస్థితిలో ఉండటము అతన్ని ఎంతో బాధించింది. దేశంలోని దుర్మార్గులతో అతను ఎంతగానో చెప్పిచూశాడు. కానీ వారు వారి పద్ధతులను మార్చుకోలేదు. చివరకు సుమిత్రుడు ప్రాణం విసిగి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అరణ్యంలో సుమిత్రుడికి ఒక యోగి కనిపించాడు. ఆయన అరణ్యంలోనే ఆశ్రమం నిర్మించుకొని యోగం అభ్యసిస్తున్నాడు. సుమిత్రుడు ఆ యోగిని పరిచయం చేసుకొని దేశంలో అరాజకం పోయి బాగుపడాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ధైర్య బల పరాక్రమాలు వ్యక్తిత్వము గలవాణ్ణి ఎన్నుకొని రాజుగా ఏర్పాటు చేసుకుని జ్ఞానము వివేకము ధర్మబుద్ధి గల మంత్రిని నియమించినట్లయితే మీ దేశం బాగుపడుతుంది అని ఆ యోగి చెప్పాడు. సుమిత్రుడు తన దేశానికి తిరిగి వెళ్ళి దేశంలోని బలాఢ్యులందరిలోకి బలాఢ్యుడు అయిన ధీరసింహుడు అనేవాణ్ణి కలుసుకొని, నువ్వు రాజుగా ఉండి సైనిక బలాన్ని ధనకోశాన్ని ఏర్పాటు చేసుకుని దేశంలోని ప్రతి ఒక్కరినీ శాసిస్తూ పరిపాలన సాగించినట్లయితే మన దేశం బాగుపడుతుంది అని చెప్పాడు. ధీరసింహుడు ఇందుకు సంతోషంగా సమ్మతించాడు. తమకు రక్షకుడుగా ఒక రాజు ఉంటాడని విని ప్రజలు కూడా సంతోషించారు. ధీరసింహుడికి రాజ్యాభిషేకం జరిగింది. తన ఆశ్రమం నుంచి యోగి వచ్చి స్వయంగానే రాజ్యాభిషేకం జరిపించాడు. ఆయన వెళ్ళిపోతూ బుద్ధిమంతుడైన మంత్రిని ఏర్పాటు చేసుకుని అతని సలహా ప్రకారము రాజ్యపాలన చెయ్యి అని ధీరసింహుడికి సలహా ఇచ్చాడు. అయితే ధీరసింహుడు ఆ సలహాని లక్ష్య పెట్టలేదు. నేను రాజునైనప్పుడు నాకు మళ్ళీ ఒకరి సలహా ఇవ్వటమేమిటి? పరిపాలన విషయాల్లో మంత్రి చెప్పినట్లు వింటే రాజు మంత్రికి లోకువే కదా అనుకుని అతను మంత్రి లేకుండానే రాజ్యపాలన సాగించాడు. పూర్వము విశృంఖలంగా తిరిగిన బలాఢ్యులందరూ ఇప్పుడు రాజు వద్ద కొలువు చేస్తూ వెనకటిలాగే చిత్తం వచ్చినట్లు ప్రజలను పీడిస్తూ రాజును మాత్రము సంతోషపెడుతూ వచ్చారు. ప్రజలు రాజాజ్ఞకు కట్టుబడి కూడా ప్రయోజనం లేకపోయింది. సుమిత్రుడు ఈ పరిస్థితిని చూసి మరొకసారి యోగి వద్దకు వెళ్ళి పరిస్థితి అంతా చెప్పాడు. అంతా విని యోగి, మీ రాజును నేను బాగు చేస్తాను. ఒక వారం రోజులకు నేను స్వయంగా వచ్చి మీ రాజును కలుసుకుంటాను. ముందుగా మీరు ఈ పుష్పాన్ని తీసుకుని పోయి నా కానుకగా రాజుకివ్వండి. దీన్ని రాజు తప్ప మరెవరూ ఆఘ్రాణించరాదు. అది అపచారమైతుంది.
అంటూ సుమిత్రుడికి ఒక పుష్పాన్ని ఆకులో మడిచి కట్టి ఇచ్చాడు. ఆకు మడతలో నుంచి కూడా దాని సువాసన తెలియవస్తున్నది. సుమిత్రుడు ఆ పుష్పాన్ని తీసుకుని పోయి రాజుకిస్తూ దాన్ని యోగి కానుకగా పంపాడని, ఒక వారం గడిచాక ఆయన వచ్చి రాజదర్శనం చేసుకుంటానన్నాడని చెప్పాడు. రాజు అలాంటి పుష్పాన్ని ఎన్నడూ చూడలేదు. దాని సువాసన కూడా కొత్తగానే ఉన్నది. అందుచేత అతను దాన్ని పదే పదే వాసన చూశాడు. మన్నాటికల్లా రాజుకు తలపోటు ప్రారంభమై ఆ రోజు పెరిగిపోయింది. ఎన్ని చికిత్సలు చేసినా కూడా ఏమీ ప్రయోజనం లేకపోయింది. రాజు మంచాన పడి యమయాతన అనుభవించసాగాడు. అన్న ప్రకారము యోగి వారం రోజులకు వచ్చి రాజును చూశాడు. రాజుకు ఏర్పడిన తలనొప్పి గురించి విని ఆయన, రాజా, నీకు తలపోటు వచ్చిందంటే రాకేం చేస్తుంది? రాజ్యపాలన అంటే మాటలా? ఈ తలపోటు ఇంకా ముందే వచ్చి ఉండవలసింది. నీ మెదడు బలమైంది కనుక ఇంతకాలం రాలేదు. ఇకనైనా బుద్ధిమంతుణ్ణి మంత్రిగా పెట్టుకొని ఆలోచించే పని అతడికి వదిలేసి అతని ఆలోచన ప్రకారము నువ్వు రాజ్యపాలన సాగించు అని సలహా ఇచ్చాడు. అంత బాధలోనూ ధీరసింహుడి ఈ మాటలకి ముఖం చిట్లించుకొని, ఒకడి సలహాతో నేను రాజ్యం చేయటమేమిటి? అలా జరగటానికి వీల్లేదు అన్నాడు. యోగి నవ్వి, మరొకరి బుద్ధికి నిన్ను కట్టుబడి ఉండమని నేనంటానా? తెలివితేటలు గలవాణ్ణిగా చూసి నీ బుద్ధిని అతడికి అరివిచ్చి అందరి చేత పని చేయించుకున్నట్లే అతని చేత కూడా పని చేయించుకో. అలా చేసినట్టయితే నీకెన్నడూ ఇలాంటి తలపోటు రాదు అన్నాడు. నా బుద్ధిని మరొకడికి అరివివ్వటం ఎలా సాధ్యము అని రాజు అడిగాడు. ఆ ప్రక్రియ నేను చేస్తాను. నీ దృష్టిలో బుద్ధిశాలి ఎవరో చెప్పినట్లయితే నీ మెదడులోని ఆలోచనా శక్తి కొంత అతడికి పంపకం చేస్తాను అన్నాడు యోగి. రాజు సుమిత్రుడి పేరు చెప్పాడు. రాజుగారి బుద్ధిని స్వీకరించి ఆలోచనలు చేయటానికి సుమిత్రుడు కూడా సమ్మతించాడు. యోగి తన శక్తి చేత రాజుకి యోగ నిద్ర కలిగించాడు. ఆయన సుమిత్రుడితో, నేనిచ్చిన పుష్పం వాసన చూడటం చేతనే రాజుకి ఈ శిరోవేదన కలిగింది. ఆయన ఈ నిద్ర నుంచి మేలుకునేసరికి అది పోతుంది. ఇక మీద నువ్వు మంత్రిగా ఉండి రాజు చేత ధర్మ ప్రకారము రాజ్యపాలన చేయించు అని చెప్పాడు. రాజు నిద్ర నుంచి లేస్తూనే తన తలపోటు పోయిందని తెలుసుకున్నాడు. ఇప్పుడు నాకు చాలా సుఖంగా ఉన్నది అన్నాడు ఆయన యోగితో. అవును, రాజ్య సంబంధమైన ఆలోచనలు చేసి నీ మెదడు వాచిపోయింది. అందులో కొంత భాగము సుమిత్రుడికి చెందేటట్లు చేశాను. ఇక నుంచి నీకు పరిపాలన గురించి ఆలోచించే శ్రమ ఏమీ ఉండదు. ఆ బాధ అంతా సుమిత్రుడే పడతాడు అన్నాడు యోగి. ధీరసింహుడు సుమిత్రుణ్ణి మంత్రిగా నియమించి అతని సలహాలను అనుసరించి రాజ్యపాలన సాగించాడు. బుద్ధిలో మంత్రి రాజుతో సమానుడు కనుక రాజుగారి కొలువులో ఉండే అధికారులందరికీ పైవాడైపోయాడు. అందుచేత పదవిలో ఉన్న దుష్టులందరి ఆట కట్టింది. ప్రజలు సుఖపడిపోయారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.